వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు ఆలు చనా చాట్ ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు చూపిస్తారా? తప్పకుండా అండి. బౌల్ ఇస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ మనం ముందుగా చేసుకోవాల్సింది బంగాళదుంపలు ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. అలాగే కాబూలి శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఇవి కూడా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. బంగాళదుంపలు ముక్కల కింద కట్ చేసుకున్నాం. ఓకే. శనగలు. సో దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఓకే, టమాటో ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. ఓకే. ఓకే. ఇవి ఒకసారి బాగా కలిపేసి కొద్దిసేపు అలా పక్కన పెట్టేస్తే వాటి అన్ని బాగా కలిసిపోతాయండి. అవునా? సో ఆనియన్ ఫ్లేవర్ కానీ, సో టొమాటో, పచ్చిమిర్చి, కొంచెం ఈ కాబూలి శనగలకు అలాగే బంగాళదుంపలు కూడా పట్టేస్తుంది. ఓకే. మరి ఆలోపే ఒక చిట్కా చూడమా? ఓకే. ఓకే. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మంచి బ్యూటీ టిప్. పన్నీర్ని పేస్ట్లా చేసి అందులో నిమ్మరసం ఇంకా తేనె వీటన్నిటిని కలిపి ముఖానికి రాస్తే మీ ముఖం కాంతివంతంగా మారుతుంది. చిట్కా చూసారు కదా? ఏమండి దీనికి ఆ టైం సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఆల్రెడీ ఓకే. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. జీలకర్ర పొడి. సో ఇది వేయించి పొడి కొట్టిందండి. వేయించి పొడిగొట్టే జీలకర్ర పౌడర్. అవును. ఓకే. అలాగే చాట్ మసాలా, చివరిగా నిమ్మరసం. ఓకే. ఇదేంటండి ఆలు అలానే ముక్కలు ముక్కలుగా ఉంటుందా? మ్యాష్ అయిన అవసరం లేదా? అలాగే ఉంటుంది. అలా ఉంటేనే టేస్ట్ అలా బాగుంటుంది ఉంటేనే అంటారా? బాగుంటుంది. ఓకే. సో దీంట్లో కావాల్స్తే టమాటో సాస్ కూడా వేసుకోవచ్చు, అది వాళ్ళ ఓకే. చాయిస్. దీంట్లో కావాలంటే కొంచెం స్పెషల్ గా సేవ్ కానివ్వండి, సన్న లేదా సేవ్. పాపిడి దొరుకుతుంది కదా, సో అదైనా క్రష్ చేసేసుకోవచ్చు. ఓకే. లేదా మామూలుగా మనం పప్పు లేదా చారు ఇలాంటి చేసుకున్నప్పుడు పాపడ్ వేయించుకుంటాం కదా, అవును. మసాలా పాపడ్, అవును. అది కూడా క్రష్ చేసి వేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇస్తుంది. ఓకే. సో ఈ సీజన్ లో ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో మాకు చాట్ కావాలి అనగానే బయట నుండి లేకుండా ఇంట్లో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఎస్, తప్పకుండా. ఎస్, ప్లేట్ ఇస్తారా? తప్పకుండా. సో నాకు తెలిసి మీరు ఈ జీరా పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ వేశారు కదండి, అవి కూడా ఒక 5 minutes పక్కన పెట్టాలనుకుంటాను. పర్లేదా? డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చా? సర్వ్ చేసుకోవచ్చు అండి. మనం అంటే కొంచెం కార్వింగ్ చేస్తాం కదా, సో ఈ లోపు అది ఆ సరిపోతుంది. చాట్ మసాలా అండ్ జీరా పౌడర్ స్మెల్ ఎంత బాగా వస్తుందో, చాలా బాగుంది. సో కావాలంటే మసాలా పాపడి క్రష్ చేసి వేసుకోవచ్చు, లేదా నార్మల్ పాపడ్, సేవ్, లేకపోతే ఇంకోటి పాపడి పాపిడి, ఏమైనా వేసుకోవచ్చు. కొత్తిమీర. ఓకే. ఓకే. చాట్ అయితే రెడీ అయిపోయింది. కలర్ఫుల్ హెల్దీ ఆలు చనా చాట్ రెడీ. ఎస్ అండి. మరి నెక్స్ట్ కార్వింగ్. కార్వింగ్. సో కీరా తీసుకున్నారు, ఏం చేస్తున్నారండి కీరాతో? వేల్ చేస్తున్నాను. వేల్, వేల్. మామూలుగా బ్లూ వేల్ అంటారు కదా, అవును. గ్రీన్ వేల్ చేస్తున్నాను. ఓకే. సో అంటే హాఫ్ చేస్తున్నాను, ఓకే. జస్ట్ హాఫ్ అలా వాటర్ నుంచి బయటకు వచ్చినట్టుగా చేస్తున్నాను. దాని కొరకు ఇక్కడ కట్ చేస్తున్నాను స్లాంట్ గా. ఓకే. ఇలా వస్తుంది. ఓకే. రాజుగారు మీరు అక్కడ చేస్తారు కానీ ఇది నా పక్కనే పెట్టుకున్నా, నా చాట్ మసాలా వాసన ఎంత బాగా నోరు ఊరుతోందండి. అలా చూడకూడదు. అలా చూడకూడదా? సో ఇక్కడ కొంచెం పక్కన పెట్టేస్తాను. పెడతాను. ఓకే. ఇక్కడ ఇలా ఘాట్ పెడుతున్నాను హాఫ్ వరకు. ఓకే. వాటర్ నుంచి బయటకు వస్తున్నట్టు చూపిస్తున్నాను. అవునండి. ఓకే. ఇక్కడ కింది వైపున స్కిన్ తీసేస్తున్నాను. ఓకే. 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 సో ఇక్కడ కొంచెం అలా చాట్ తింపడానికి ఓకే. ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ ఐస్ పెట్టడానికి ఒక చిన్న రౌండ్ షేప్. ఓకే. సో అక్కడ స్కిన్ తీసేస్తున్నా. ఓకే. సో రెండో వైపు కూడా. ఓకే. సో దీనికి ఫిన్స్ కావాలి కాబట్టి సో అది కూడా ఇక్కడ ఏదైతే కింద తీసేసామో సో దాంట్లో తీస్తున్నాను. ఓకే. సో ట్రయాంగిల్ షేప్లో మనకు కావాలి.
3 అవసరం పడతాయి మనకు. రెండు సైడ్లో వస్తాయి, ఒకటి పైన. ఓకే, ఎస్. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో కొంచెం ట్రిమ్ చేస్తున్నాను ఓకే, ఈజీగా లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ ఘాట్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ స్ట్రేట్. ఓకే. ఓకే, Wow. సో ఐస్ పెట్టడానికి లవంగం యూజ్ చేస్తున్నాం. ఓకే. ఓకే అండి, సో ప్లేట్ ఇస్తారా? కీరాతో చక్కటి వేలు చేసి చూపించారండి. ఎస్ అండి. సూపర్. మామూలుగా పిల్లలు కీరా తినండి అంటే అస్సలు తినరు, చీ కీరా అని అంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్ గా చేసి చూపించి ఇదిగో చూడు వేలు చేసి ఇచ్చాను తిను అని చెప్పేసి అంటే వేలు నేను తింటున్నాను చూడు అని చెప్పేసి ఆ feel లో తినేస్తారు. Yes, ఆ feel లో తినేస్తారు. సూపర్, చాలా బాగుందండి, చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ. సో ఆలు చనా చాట్ రెడీ. ఎస్ అండి. సో చక్కటి కార్వింగ్ తో పాటు ఆలు చనా చాట్ రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఆలు చనా చాట్ తయారు చేయు విధానం. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉడికించిన కాబూలి శనగలు, తరిగిన ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చనా చాట్ రెడీ. ఆలు చనా చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, చాలా టేస్టీగా ఉందండి. అసలు నార్మల్గా అక్కడ చాట్ ఉంటుంది, ఈ చాట్ ఏంటి ఇలా ఉంది, ఎలా ఉంటుందో టేస్ట్ అనుకున్నాను కానీ సూపర్, చాలా 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 టేస్టీగా ఉందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఇది మీరు చాలా ఇష్టపడతారు. మీ ఇంటికి వచ్చే గెస్ట్లకు కూడా చేసి చూపించండి. వావ్, మీరేనా చేసింది అంటారు, అప్పుడు చెప్పండి అభిరుచిలో రాజుగారు చేసి చూపించారు, మేము ట్రై చేసాం ఇంట్లో అని చెప్పేసి. అంత టేస్టీగా ఉందండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. క్యారెట్ ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అంటే వీటి మొదళ్ళని కట్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా చేస్తే క్యారెట్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలు చేయబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.